కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం యువతకి ఇచ్చిన నినాదం. దాన్ని అనుసరిస్తూ చిన్నప్పటి తన కలను నిజం చేసుకున్నారు ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్. డీఎస్పీగా, ఎస్పీగా ఎన్నో జిల్లాల్లో పనిచేసి పోలీసు శాఖకే వన్నె తెచ్చిన ఆయన విధుల్లో తన మన అన్న భేదాన్ని చూపించకుండా తప్పు ఎవరు చేసినా ఒకేలా స్పందించాలి అన్న సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అంటే అటు ఉన్నతాధికారుల నుంచి, ఇటు ప్రజా ప్రతినిధుల నుంచి, మరోవైపు ప్రజల నుంచి ఒత్తిళ్లుంటాయి. ఏదైనా సంచలన సంఘటన జరిగినప్పుడు అవి ఇంకా పెరుగుతాయి. దీంతో పోలీసులు తమ పనిపై సరిగ్గా దృష్టి పెట్టలేరు. తొందరపాటులో పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలా చాలా కేసులు కోర్టుల్లో వేగిపోతూ ఉంటాయి. కానీ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ఇందుకు భిన్నమనే చెప్పాలి. ఆయన సమర్థతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో చెరువు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి కొత్తగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎస్టేట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకు కమిషనర్గా ఏరి కోరి మరీ నియమించింది. ఆ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే అక్రమార్కులకు చుక్కలు చూపిస్తున్న రంగనాథ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయారు. ప్రభుత్వ అధికారులంటే ఆయనలా పనిచేయాలి అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏవి రంగనాథ్ గురించి సమయం అందిస్తుంది ఎక్స్క్లూజివ్ కథనం. ఏవి రంగనాథ్ 1970 అక్టోబర్ 22వ తేదీన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సుబ్బయ్య, విజయలక్ష్మి. ప్రాథమిక విద్యాభ్యాసం హుజూర్ నగర్ తదితర ప్రాంతాల్లో చేసిన ఆయన 10వ తరగతి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో పూర్తి చేశారు. అనంతరం ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ హైదరాబాద్లో చదివారు. ఓయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత బెంగళూరులో ఐడిబిఐ బ్యాంకులో కొంతకాలం పనిచేశారు. ఓ పక్క ఉద్యోగం చేస్తూనే గ్రూప్ 1 పరీక్షలు రాసి స్టేట్ 13వ ర్యాంకు సాధించారు. పోలీసు కావాలి అన్న లక్ష్యంతో డీఎస్పీ ఆప్షన్ తీసుకున్నారు. 1996 బ్యాచ్లో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2000 సంవత్సరంలో గ్రేహాన్స్ అసాల్ట్ కమాండర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత కొత్తగూడెం డీఎస్పీగా బదిలీ అయిన రంగనాథ్ 2003 వరకు అక్కడే పనిచేసి వరంగల్ జిల్లా నర్సంపేటకు బదిలీ అయ్యారు. 2004లో ఎన్నికల వేళ నక్సల్స్ అడ్డైన ప్రకాశం జిల్లా మార్కాపురంలో విధులు నిర్వర్తించారు. వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం నక్సల్స్ చర్చల సందర్భంలో నక్సల్స్ కేంద్ర నాయకుడు రామకృష్ణకి స్థానిక అధికారిగా స్వాగతం పలికారు. బల్లిబెల రిజర్వాయర్ వద్ద నక్సల్స్ చేతిలో గ్రేహాన్స్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన సమయంలో రంగనాథ్ను తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా పంపించారు. అక్కడ ఉన్నప్పుడే గ్రేహాన్స్ ఆపరేషన్స్ పునరుద్ధరించడంలో కీలకంగా వ్యవహరించిన ఆయన 2012 చివరి వరకు అక్కడే పనిచేశారు. సాహస పోలీసుగా పేరు తెచ్చుకున్న రంగనాథ్ పనితీరుకు గుర్తింపుగా రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది. 2014 వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసి అక్కడి నుంచి నల్గొండకు బదిలీ అయ్యారు. అక్కడ దాదాపు 4 ఏళ్లు పనిచేసి తనదైన మార్కు చూపించారు. సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు, నల్గొండ జిల్లాలో అమృత ప్రణయ్ కేసుల విషయంలో ఎంతో చొరవ చూపారు. అప్పటి కృష్ణా జిల్లా నందిగామలో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసును ఛేదించడంలో రంగనాథ్ అత్యంత కీలకంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నారు. నల్గొండ ఎస్పీగా ఉన్న సమయంలోనే రంగనాథ్కు డీఐజీగా పదోన్నతి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా నియమితులైన రంగనాథ్ అక్కడ తనదైన మార్కు చూపించారు. హైదరాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ట్రాఫిక్ అని గ్రహించి ఎన్నో పరిష్కార మార్గాలు చూపారు. ఉన్నతాధికారుల సూచనలతో పనిచేస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ కష్టాలను తనకు సాధ్యమైనంత మేర తీర్చారు. ఆపరేషన్ రోపులో రంగనాథ్ కీలక పాత్ర పోషించారు. ఫుట్పాత్లు ఆక్రమిస్తున్న వ్యాపారులపై కేసులు, తప్పుడు నంబర్ ప్లేట్లు తిరుగుతున్న వారిపై చర్యలు, మలక్పేట వద్ద 3వ మార్గం పనుల వేగవంతం, ఇలా నగర ట్రాఫిక్ పై రంగనాథ్ తనదైన ముద్ర వేశారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ లోక్ అదాలత్ను ఆన్లైన్లో నిర్వహించేలా చేశారు. ట్రాఫిక్ విభాగంలోనూ టెలికాన్ఫరెన్స్ నిర్వహణ, జంక్షన్లో డైరీలు ఏర్పాటు, అడ్డదిడ్డంగా ప్రయాణిస్తున్న అంబులెన్స్ల క్రమబద్ధీకరణ,
జంక్షన్లో గ్రీన్ లైట్ వినియోగం పెంపు, కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగింపు, అతిగా శబ్దం చేసే హారన్ల వినియోగింపుపై కూడా ఆంక్షలు, ఇలా ఎన్నో సంస్కరణలు రంగనాథ్ తీసుకొచ్చారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ గా బదిలీ అయిన రంగనాథ్ అక్కడ తనదైన మార్కు చూపించారు. హైదరాబాద్ తరహాలోని ట్రాఫిక్ పై దృష్టి పెట్టిన ఆయన స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు సక్రమంగా పాటించేలా చేయగలిగారు. వరంగల్ నగరంలో భూ కబ్జాలు, అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టి పెద్దోళ్ళమని బడాయిలు పోయే వాళ్లకు చుక్కలు చూపించారు. కబ్జాలకు గురైన ఎన్నో భూములను విడిపించి అసలు హక్కుదారులకు అప్పగించారు. ఆయన చేసిన సేవలకు మెచ్చి ఎంతో మంది బాధితులు ఆయన ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారంటేనే రంగనాథ్ పనితీరు అర్థం చేసుకోవచ్చు. ఇక హైదరాబాద్ మహానగరంలో భూ కబ్జాలు, అక్రమ కట్టడాలు నిరోధించడానికి రేవంత్ రెడ్డి సర్కారు హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా పేరుతో ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసింది. దాదాపు 3,000 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని నియమించడానికి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అంతటి ప్రతిష్టాత్మకమైన విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం ఏరి కోరి ఏవి రంగనాథ్ను కమిషనర్గా నియమించింది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండడం దీని ప్రధాన లక్ష్యాలు. రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే దాదాపు 20కి పైగా చెరువుల్లో ఆక్రమణలు తొలగించి సుమారు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. జూబ్లీహిల్స్ లోని నందగిరి హిల్స్ కు సంబంధించిన 2,000 గజాల పార్క్ స్థలంలో గురుబ్రహ్మనగర్ వాసులు గుడిసెలు వేసుకోగా వీటిని హైడ్రా తొలగించి ప్రహరీ నిర్మించింది. దీంతో ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు మరికొందరు ప్రహరీని కూల్చడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే దానం నాగేందర్ తో పాటు పలువురిపై కేసు నమోదైంది. దీంతో రంగనాథ్పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనపై సీఎంకి ఫిర్యాదు చేస్తారన్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని గండిపేట చెరువు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని అక్రమ భవనాలను హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ బృందం కూల్చివేసింది. ఒక్కరోజే ఏకంగా 50కి పైగా భవనాలను కూల్చేసిన హైడ్రా తాజాగా చిత్రపురి కాలనీలో అక్రమంగా కట్టిన 7 లగ్జరీ విల్లాలను కూల్చేసింది. దీంతో హడలెత్తిపోతున్న ప్రముఖులు హైడ్రా దాడులను ఎలాగైనా ఆపాలి అంటూ మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఓవైపు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుండగా మరోవైపు రాజకీయ నాయకుల ఒత్తిడి పెరుగుతోంది. కానీ రంగనాథ్ వాటిని లెక్క చేయకుండా అక్రమార్కుల భారతం పడుతున్నారు. ఏవి రంగనాథ్ సమర్థత గురించి తెలిసే రేవంత్ రెడ్డి ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రంగనాథ్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం అంటే కొరివితో తలగోకున్నట్లేనంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఓ ప్రభుత్వాధికారి సమర్థంగా పనిచేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో రంగనాథ్ పనితీరే నిదర్శనమని తెలంగాణ ప్రజలు కొనియాడుతున్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ అధికారులందరూ పనిచేయాలని కోరుకుంటున్నారు.